రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ఇందిరమ్మ ఇండ్లను జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటి వేణు ఆధ్వర్యంలో సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటి వేణు మీడియాతో మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసి 1200 ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించుకోవడానికి పేదలందరికీ 3 దశలుగా అవకాశం కల్పించారని చెప్పారు. 20 సంవత్సరాల క్రితం అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వము స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే 10 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇక్కడ సర్వే చేసి కనీసం ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇస్తామనే హామీ ఏదైతుందో హామీ ప్రకారం కనుక ఇక్కడ చేయగలిగినట్టుంటే దాదాపుగా 1200 ఇండ్లు ఇక్కడ నిర్మాణం అవుతుంటే ఒక మంచి కాలనీ అవుతుంది, ఒక మోడల్ కాలనీగా డెవలప్ అవుతుండే. ఇందిరమ్మ అనేసరికి అది కాంగ్రెస్ది కదా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ కాలనీ ఏర్పడ్డది. ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి చేసినా ఇక్కడ ఇండ్లు నిర్మాణం చేసినా అది కాంగ్రెస్ ఖాతాలో పడుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, పాత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీని మూలంగా ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రజలు కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సహజంగానే ప్రభుత్వాల మీద విశ్వాసం వస్తుంది. అందుకే అప్పులు తీసుకొచ్చి 1200 మంది అంతా ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలు వీళ్ళంతా అప్పులు తీసుకొచ్చి ఎక్కడి వరకు పునాదుల వరకు, స్లాబ్ల వరకు, లెంటల్ లెవెల్ వరకు కూడా లక్షల రూపాయల అప్పులు తీసుకొచ్చి వీటిని నిర్మాణం చేశారు. ఇక మిగతా వాటి కోసం మిగతా అంటే పూర్తి స్థాయిలో స్లాబ్ వేసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అప్పులు చేసే పరిస్థితి లేదు. రెండోది అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆ అప్పులకు వడ్డీలు అయ్యి విపరీతమైనటువంటి నష్టాలు ఉన్నటువంటి వాళ్ళ సందర్భంలో ఈ 1200 మంది ఎవరైతే ఉన్నారో ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కానీ ఇతరత్ర ప్రాంతంలో ఇవాళ కిరాయికి ఉండి మన జీవనోపాధి కొనసాగిస్తారు. ఇటు ఇండ్లు కిరాయి కట్టలేక, ఈ అప్పులు కట్టలేక ఇవాళ ఈ 1200 మంది దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో 1 సంవత్సరం క్రితం చాడా వెంకరెడ్డి గారి నాయకత్వంలో ఇదంతా కూడా మేము పెద్ద ఎత్తున సర్వే చేసి ప్రజలను సమీకరించి కేటీఆర్ దృష్టి కూడా ఆనాడు తీసుకుపోయాం. కానీ కేటీ రామారావు గారు ఏమాత్రం పట్టించుకున్నట్టుంటే బాగానే ఉండేది, కానీ పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని నిర్మాణం చేసిండు, ఈ నిధులు ఇచ్చిండు, అంతో ఇంత డెవలప్ చేసిండు. ఇప్పుడు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇచ్చినటువంటి సూచన సలహా మేరకు, ఇచ్చినటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన భరోసా మేరకు ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు తక్షణంగా దీనిపైన దృష్టి సారించాలి. స్పెషల్ ప్యాకేజీగా ఈ 1200 ఇండ్లకు స్పెషల్ ప్యాకేజీగా ఇవాళ ఈ ప్రభుత్వం దృష్టి సారించేసి ఈ 1200 ఇండ్ల నిర్మాణాన్ని కనుక ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం చేస్తే మంచిదని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున భావిస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి సర్వే చేస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి పట్టాలు వచ్చినా, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, ఏం కథ అనేటువంటి అనేక విషయాలపైన మేము సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాడా వెంకరెడ్డి గారి ద్వారా సీఎంను కలవడమో లేకుంటే దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే వాళ్ళని కలిసి దీనికి పూర్తిగా నిధులను ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరటానికి ఈరోజు సంగలపల్లి మండలం టెక్స్టైల్ పార్కులోని ఇందిరమ్మ కాలనీలో ఈ బోసిపోయి ఇండ్లు డెవలప్ కానటువంటి ఈ ఇందిరమ్మ కాలనీ సందర్శించడం జరిగింది.